International lab facility. Student-led startups. Great academic exposure. KL, deemed to be university. ఎల్ఎల్ గారు ఉన్నారు ప్రస్తుతం మాట్లాడదాం. సార్ ఎలా కూల్ అయిపోయారు లేదా సార్? ఎలా సుజనా చౌదరి గారితో కలిసి ఈరోజు మీరు ప్రార్థన చేశారు, పూర్తిగా కలిసి పని చేయబోతున్నారా? తెలుగుదేశం పార్టీ ఆదేశించింది కాబట్టి సుజనా చౌదరి కూడా నాకు చాలా చాలా నుంచి పరిచయం ఉంది. ఆయన సమర్థత కలిగిన నాయకుడు. ఇప్పుడు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఆయనకున్న విలువలు సామాన్యమైన విలువలు కాదు. ఈ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజలు మనసా వాచా ఆయనగా కష్టపడి గెలిపిస్తే పార్టీలు ముఖ్యం కాదు, వ్యక్తి ముఖ్యం. ఆ రకంగా గెలిపిస్తే మా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం దళిత రోజులకి వన్ ఆఫ్ ద మోడల్ సిటీగా ఆయన ఆ సమర్థత కలిగిన నాయకుడు కాబట్టి మనకు చాలా ఉపయోగపడుతుందని ప్రజలు కూడా భావిస్తున్నారు. నేను పార్టీ పరంగా తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు వారికి సహకరిస్తాను. అంటే సుజనా చౌదరి వచ్చారు కాబట్టి జలీల్ గారిని వెనక్కి తగ్గారంటే? సుజనా చౌదరి గారు చంద్రబాబు గారు, లోకేష్ గారు మాట్లాడటం జరిగింది పిలిచి, అలయన్స్లో ఇది అవుతుంది, మీరు సహకరించండి, మేము గవర్నమెంట్ వస్తుంది, మీకు అనేక విధాలుగా మేము గౌరవించుకుంటామని చెప్పారు. దాని మీద మేము కమిటీ సార్. అంటే టీడీపీ కలిసిపోయింది, జనసేన కలిసే అవకాశం ఎంతవరకు ఉంది? పోతిన్ మహేష్ ఇంకా సీటు కావాలంటున్నారు. దాని గురించి కామెంట్ చేయండి. దాని గురించి కామెంట్ చేయాలి. ఆయన తిప్పలు ఆయన పడతాడు, ఆయన అడుగుతాడు, అందరూ అడుగుతారు. మనవాడు సీట్ అడుగుతాడు, మీరు అడుగుతారు. సీట్ అడగడం కాదుగా, ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తాడు. అంటే సుజనా చౌదరి లోకల్ కాదు, అసలు వెస్ట్ నియోజకవర్గం సంబంధం లేని వ్యక్తిని తీసుకొచ్చారన్నారు, ఏం చెప్తారు? సుజనా చౌదరి లోకల్ కాదండి, ఆయన తెలుగుదేశం ప్రభుత్వంలో మొత్తం విజయవాడలోనే ఉన్నాడు. ఆయనే రాణించాడు. సుజనా చౌదరికి తెలియని వాళ్ళు లేడు ఇక్కడ. కాబట్టి సుజనా చౌదరి కొత్త లేకపోతే ఇక్కడ స్థానికంగా కాదనేవాడు వాడు స్థానికంగా వాడు కాదు. అంటే కేసీఆర్ నాని ఒక కామెంట్ చేశారు, వెస్ట్ నియోజకవర్గం సరిహద్దులు కూడా సుజనా చౌదరికి తెలియదు, ఇక్కడ ఏం చేస్తారు వచ్చాను అంటున్నారు. ఆయన ఏదైనా మాట్లాడతాడు, ఆయన ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. చిన్ని దెబ్బకి ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. సుజనా చౌదరి దాని అసలు పూర్తిగా పోయింది. అంటే కొండలో ఎక్కలేరు, కొండలో దారులు కూడా తెలియదు అనేది మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి కూడా కామెంట్ చేశారు. కొండలు ఎక్కితే ఓట్లేస్తారా? లేకపోతే వీళ్ళు మహాత్మా గాంధీ, అంబేద్కర్ ఇట్లా అంటే ఓట్లు వేసేటానికి. మంచి ఒక విలువ చూస్తారు, వాళ్ళ ఒక కల్చర్ చూస్తారు, వాళ్ళ విధానం చూస్తారు, వాళ్ళ స్టేచర్ చూస్తారు. ఇవన్నీ గతంలో ఏం చేశామని చూస్తారు. కొండలెక్కి వెళ్ళాము ఊరంతా దెంగేస్తుంటే మంచిది కాదు. అంటే ముస్లిం మైనారిటీలకి సీటు రాలేదనే అసంతృప్తి మీ వర్గాలకు ఎక్కడా లేదా? అసంతృప్తి అనేది ఉంది, కానీ పార్టీ కొన్ని ఇబ్బందులు పడింది. పార్టీకి ఆలోచన ఉంది మైనార్టీలకు ఇవ్వాలని. కొన్ని పరిస్థితులు అది అలయన్స్లో పోయింది. దాన్ని మనం అర్థం చేసుకొని పార్టీతో ఉండాలి కదా. నేను మా ముస్లిం సోదరులందరూ క్రైస్తవుల్ని మ్యాక్సిమం సుజనా చౌదరికి పనిచేసేట్టుగా పనిచేస్తాను. గెలవబోతున్నా వెస్ట్ నియోజకవర్గం టీడీపీ కూటమి కంచుకోటగా 100%. నెక్స్ట్ జలీల్ ఖాన్ ఎన్నికలు అయిపోయిన తర్వాత నామినేటెడ్ పదవిలో కనబడబోతున్నారా? అది చూద్దాం, ఇప్పుడేందు దాని గురించి. మొత్తంగా ఎన్నికలు అయిన తర్వాత చూద్దామంటున్నారు. నామినేటెడ్ పదవికి సంబంధించి ఖచ్చితంగా అధిష్టానం చెప్పింది కాబట్టి తాను సుజనా చౌదరితో కలిసి పనిచేస్తున్నా. చంద్రబాబు, లోకేష్ మాట్లాడారు. సుజనా చౌదరి లాంటి వ్యక్తి ఉంటే నియోజకవర్గం బాగా అభివృద్ధి చెందుతని నేను కలిసి పనిచేస్తున్నానని చెప్తున్నారు. సీటు రాలని అసంతృప్తి ముస్లిం మైనార్టీ వర్గాలు ఉన్నప్పటికీ సుజనా చౌదరి అందరినీ కలుపుకుని వెళ్తారని కూడా జలీల్ ఖాన్ చెప్తున్నారు. పూర్తిగా అంటే అధికార పార్టీకి సంబంధించిన నేతలు వాళ్ళు విమర్శలు చేస్తే పట్టించుకోవాల్సిన లేదు, వాళ్ళు ఫ్రస్ట్రేషన్ ఉన్నారని జలీల్ ఖాన్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్ RTV విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.